గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జెమ్స్ కమ్యూనిటీ లేకపోతే జెమ్స్ కాయిన్ మైనింగ్ బాట్లో ఏ విధంగా 50 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేయాలి, కాంబో కార్డుని ఏ విధంగా అన్లాక్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో అందరికీ వీటితో పాటు ఇంకొక రిక్వెస్ట్ అండి, ఎవరైతే వీడియో చూసి కాంబో కార్డుని క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. తర్వాత కామెంట్లో క్లెయిమ్డ్ అనేటటువంటి ఒక కామెంట్ చేయండి. సో అప్పుడే నేను చేసిన వీడియో అనేది ఎక్కువ మందికి చేరుతుంది. సో అందుకని చెప్పేసి దాని గురించి నేను మళ్ళీ స్పెషల్గా రిక్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నానండి. సో ఇప్పుడు నేను జెమ్స్ కమ్యూనిటీ మైనింగ్ బాట్ అనే దాన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ కింద మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కార్డ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అన్నమాట. ఈరోజు కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. సో వీటిలలో ఫస్ట్ది యూపీఎస్ బ్యాకప్ అనేది ఫస్ట్ కార్డ్ అనమాట. సెకండ్ కార్డ్ అనేది యూఎక్స్ డిజైనర్. మూడో కార్డ్ అనేది కాన్షియస్ కాన్ఫరెన్స్ అన్నమాట. సో వీటిలలో ఫస్ట్ది ఏదైతే ఉందో యూపీఎస్ బ్యాకప్. సో ఇది ఫస్ట్ క్లెయిమ్ చేద్దాం, సో అన్లాక్ చేద్దాం. సో అది ఈ గేర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో వీటిల్లోనే ఉంటుంది అనుకుంటున్నాను. చెక్ చేస్తున్నా, జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ మనకు యూపీఎస్ బ్యాకప్ అనేది లాస్ట్ కార్డ్ అనమాట. సో లాస్ట్ లైన్లో ఫస్ట్ కార్డు, దీన్ని నేను క్లిక్ చేశాను. గెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను అనమాట. సో మనకు ఫస్ట్ కార్డ్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద టచ్ చేసా. తర్వాత సెకండ్ కార్డ్ ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సెకండ్ది ఏంటి అంటే యూఎక్స్ డిజైనర్. సో యూఎక్స్ డిజైనర్ అనేది జస్ట్ పై అలా అన్న తర్వాత నాకు తెలిసి ఈ వర్కర్స్ ఉంది కదా, ఈ వర్కర్స్లో ఉండొచ్చు మేబీ. దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. సో ఇంకా పైకి స్క్రోల్ చేశాను. ఇక్కడ ఉంది చూడండి, యూఎక్స్ డిజైనర్ అనేది మనకి ఎర్లీ అడాప్టర్ సిబ్లింగ్ అనేసి నిన్న ఒక కార్డు చేశాను చూడండి, దాని పక్కనే ఉంది యూఎక్స్ డిజైనర్ అనేది. సో ఈ యూఎక్స్ డిజైనర్ అనే దాన్ని నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. మనకు సెకండ్ కార్డు కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మూడో కార్డు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో మూడో కార్డు అనేది మనకు కన్సెన్సస్ కాన్ఫరెన్స్ అనమాట. సో ఇది ఎక్కడ ఉంది అనేది మనం చూద్దాం. సో ఈ కన్సెన్సస్ కాన్ఫరెన్స్ అనేది నాకు తెలిసి మేబీ స్పెషల్స్లో ఉంటుందేమో. ఒకసారి క్లిక్ చేస్తాను నేను. సో అవైలబుల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, స్పెషల్స్లో తర్వాత న్యూ కార్డ్స్ ఆప్షన్స్లో ఉంటుంది చూడండి, కన్సెన్సస్ కాన్ఫరెన్స్ అని. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత గెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే ఈ మూడో కార్డు కూడా మనకు రెడీ అయిపోయిందండి. సో టోటల్గా కాంబో కార్డు అనేది జనరేట్ అయ్యి 50 లక్షల టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు వచ్చాయన్నమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్ 50 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేసుకునే విధానం. సో ఈ వీడియో చూసి ఎవరైతే 50 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వీడియో యొక్క కామెంట్ బాక్స్లో క్లెయిమ్డ్ అనేటటువంటి ఒక మెసేజ్ చేయండి చాలు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.